ఆడెవడో ఆపాడంట. నా కొడుకు ఎవడో నా చేతులు దొరకాల. అది సినిమా అబద్ధం, అన్ని అబద్ధాలే. గేమ్ చేంజర్ సినిమా, గేమ్ చేంజర్ సినిమా, గేమ్ చేంజర్ సినిమా. డాకు మహారాజే కాదు, వెంకటేష్ వచ్చిన సంక్రాంతికి వస్తున్నావు కాదు, అదేదో హాలీవుడ్ కాదు, హాలీవుడ్ నే రప్పాడిస్తుంది. గేమ్ చేంజర్ సినిమా హాలీవుడ్ లోనే రప్పాడి షేక్ చేస్తుంది. అదొక గ్లోబల్ సినిమా. ఇదే థియేటర్ లో ఆడుతుంది ఇప్పుడు. ఇంకా చూసుకోండి మీరు. వెంకటేష్ సినిమాకి వెళ్ళండి, బాలకృష్ణ సినిమాకి వెళ్ళండి, కానీ గేమ్ చేంజర్ సినిమాకి ఒక్కసారి వెళ్ళండి. గేమ్ చేంజర్ సినిమాకి జనం ఉండరు అక్కడ ఎక్కువ. కాబట్టి దీనికంటే అర్థం ఏంటంటే ఫేక్ గాళ్ళు కొంతమంది కుట్రతో చేస్తున్నారు. గేమ్ చేంజర్లు అయినా వాళ్ళ నాన్నగారు లాగా, చిరంజీవి గారు లాగా, వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు లాగా, పైగా ముఖ్యమంత్రి క్యారెక్టర్ వేస్తే పవన్ కళ్యాణ్ గారు అంతే సేమ్. ఇంకా చిరంజీవి గారు లాగా అక్కడక్కడ అంటే కొన్ని క్యారెక్టర్లు అంటే వ్యవసాయదారులు లాగా అన్ని సూపరే ఇచ్చి పడేసాడు అంతే. ఈ సినిమా 1,00,000 కోట్లు కొట్టకపోతే నేనే తెస్తా, నేనే తెచ్చి మరిస్తా. దిల్రాజు గారు మాత్రం ఏం భయపడి బాధపడాల్సిన అవసరం లేదు. ఫేక్ గాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మా రామ్ చరణే, మా అన్ననే ఎవరైతే ఆపలేరు. ఆయన ఒక గ్లోబల్ స్టార్. అయినా గ్లోబల్ అంటే ఏంది? ప్రపంచం, భూమి. కాబట్టి ఆయన్ని ఎవరు టచ్ చేయలేరు అంతే. ఈ సినిమా గ్లోబల్ మొత్తం ఇండస్ట్రీ. థ్యాంక్ యూ.